మట్టిని తవ్వే కొద్దీ కాలం వెనక్కి వెళ్ళి మన పూర్వీకుల నాగరికత, వాళ్ళ జీవన విధానంలో మనం కూడా సంచరిస్తున్నట్లు, ఇంకా లోతుకెళ్ళి తెలుసుకుంటే వారితో మాట్లాడుతున్నట్లు, వారి గత చరిత్రను అడిగి తెలుసుకుంటున్నట్లుంటుంది. పురావస్తు తవ్వకాల్లో బయటపడిన విషయాలను తెలుసుకుంటే టైం మిషన్లో వెనక్కి వెళ్ళినట్లుంటుంది. అలా తవ్వకాల ద్వారా తెలుసుకున్న మనం గొప్పగా చెప్పుకునే ఈజిప్ట్, గ్రీస్, రోమ్ నాగరికతల కంటే చాలా గొప్ప చరిత్ర కలిగిన నాగరికత మెసొపొటేమియా నాగరికత. కేవలం చరిత్ర మాత్రమే కాదు, మెసొపొటేమియా అంటే మన జీవనం ఎలా మొదలైందో తెలుపుతుంది. మెసొపొటేమియా అంటే 2 నదుల మధ్య ఉన్న సారవంతమైన నేల అని అర్థం. మెసొపొటేమియా అనేది పశ్చిమ ఆసియాలో ఒక చారిత్రక ప్రాంతం. ఇది టైగ్రీస్, యూఫ్రటీస్ నదుల మధ్య ఉన్న అత్యంత సారవంతమైన నేల. ఇప్పుడున్న ఇరాక్ ప్రాంతమే ఒకప్పటి మెసొపొటేమియా నాగరికత. ఇరాక్, ఇరాన్ మరియు సిరియాల్లో పురావస్తు తవ్వకాలు భారీ ఎత్తున జరిగాయి. ఈ తవ్వకాలలో గ్రీకులు, రోమన్లు మరియు ఇజ్రాయేలీల కంటే చాలా కాలం ముందు అభివృద్ధి చెందిన గొప్ప అధునాతన నగరాలు బయటపడ్డాయి. ప్రపంచం మొత్తం అనుసరిస్తున్న ప్రస్తుత సమయాన్ని 60 సెకండ్లకు 1 నిమిషం, 60 నిమిషాలకు 1 గంట, అలాగే 360 డిగ్రీల వృత్తాకార కోణాన్ని మరియు అధునాతన గణితాన్ని పురాతన మెసొపొటేమియాలో అభివృద్ధి చేశారు. సంవత్సరానికి 12 కాలాలుగా విభజించారు. ముఖ్యమైన నక్షత్ర రాశుల పేర్లు పెట్టారు. గ్రహాలను, నక్షత్రాలను ట్రాక్ చేసి 12 నెలల క్యాలెండర్ను అభివృద్ధి చేశారు. ఖగోళ శాస్త్రం, వ్యవసాయం, వాణిజ్యం, సాహిత్యం, కళాపోషణ, మ్యాథమెటిక్స్, లా మరియు నాగరికతలో చాలా ఉన్నతిని క్రీస్తుపూర్వమే సాధించారు.